కాంగ్రెస్ క్రమశిక్షణ కమిటీ భేటీ అయింది. మల్లు రవి అధ్యక్షతన సమావేశం జరిగింది. కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి అంశంపై సమావేశంలో చర్చ జరిగింది. వరంగల్ నిధుల పంచాయతీలపై చర్చించారు. సిద్దిపేట డీసీసీ అధ్యక్షుడు నర్సారెడ్డికి నోటీసులు ఇచ్చారు. అందరూ సంయమనం పాటించాలని మల్లు రవి సూచించారు. తర్వాత కంప్లైంట్ ఇచ్చిన వాళ్ళని కూడా పిలిచి తర్వాత వీటిని కూడా పిలిచి ఏ రకమైన చర్యలు తీసుకోవాలో నిర్ణయం చేయడం జరుగుతుంది. అదే రకంగా నిన్న మొన్న పిసిసి అధ్యక్షుడు గారు మన శ్యామ్మోహన్ వైస్ చైర్మన్ గారిని పిలిచి అక్కడ సిద్దిపేటలో పోటీ చేసినటువంటి అభ్యర్థి పూజల హరికృష్ణ గారి మీద ఒక కంప్లైంట్ పిసిసి అధ్యక్షుడి దగ్గరికి వచ్చింది. దాన్ని మన శ్యామ్ గారికి ఇచ్చి డిసిప్లిన్ కమిటీలో మాట్లాడాలని చెప్పారు. దానికి కూడా షోకాజ్ నోటీస్ పంపించి వారి ఎక్స్ప్లెనేషన్ వారం 10 రోజుల్లో తీసుకొని దాని రిప్లై వచ్చిన తర్వాత దాని మీద కూడా తదుపరి చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఇప్పుడు రాజగోపాల్ రెడ్డి కానీ లేకపోతే మీకు ఇంట్రెస్ట్ ఉన్న వేరే క్యాండిడేట్స్ గురించి కానీ పనిచేసేటటువంటి అవకాశం డిసిప్లినరీ కమిటీకి లేదు. డిసిప్లినరీ కమిటీకి కంప్లైంట్ రావాలా, అక్కడ వ్యక్తుల ద్వారా రావాలా, లేకపోతే పిసిసి అధ్యక్షుల ద్వారా రావాలా. నేను చెప్పింది రాసుకోండి. అడిగింది కదా రాలేదు కాబట్టి మేము దాని మీద ఏం మాట్లాడలేదు. ఇప్పుడు చెప్తున్నాను కదా, ఈ సిద్దిపేటకు సంబంధించి పూజల హరికృష్ణ మీద కంప్లైంట్ వచ్చింది. మన పిసిసి అధ్యక్షుడి దగ్గరికి పిసిసి అధ్యక్షుడు మా వైస్ చైర్మన్ పిలిపించి ఇది కమిటీలో పెట్టి దీని మీద కావలసినటువంటి చర్యలు ఏమున్నాయో తీసుకోండి అని చెప్పారు. ఆ రకంగా చెప్తారు, అది ప్రొసీజర్. అది వచ్చినప్పుడు చేస్తాం. ఎవరు కాంగ్రెస్ పార్టీ మూల సిద్ధాంతాలకు వ్యతిరేకంగా ఎవరు మాట్లాడకూడదనేది మా ఆలోచన. డిసిప్లినరీ కమిటీ చైర్మన్గా రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులు, అది గ్రామ స్థాయి నాయకులు కానీ, మండల స్థాయి కానీ, జిల్లా స్థాయి కానీ, రాష్ట్ర స్థాయి కానీ అందరూ కూడా సంయమనం పాటించండి. లోకల్ బాడీ ఎలక్షన్లు, పంచాయతీ ఎన్నికలు రాబోతున్నాయి. దీంట్లో కాంగ్రెస్ పార్టీ వాళ్ళంతా కలిసి పోటీ చేయాల్సిన అవసరం ఉంది. నిన్న మొన్న కాంగ్రెస్ పార్టీ ఎగ్జిక్యూటివ్ బాడీలో కాంగ్రెస్ పార్టీని వదిలిపెట్టిపోయిన కాంగ్రెస్ వాళ్ళందరినీ మళ్ళీ కాంగ్రెస్ పార్టీలోకి రావాలని ఒక పిలుపు కూడా ఇచ్చారు. ఆ పిలుపుకు అనుగుణంగా నేను కూడా చెప్తున్నాను, కాంగ్రెస్ పార్టీ మీద తాత్కాలికంగా కొన్ని కారణాల వల్ల, స్థానిక కారణాలు కానీ లేక వారికి ఇబ్బంది కానీ ఏదైనా ఉంటే వెళ్ళిన వాళ్ళు ఉంటే వాళ్ళందరూ మళ్ళీ కాంగ్రెస్ పార్టీలోకి రావాలని కాంగ్రెస్ పార్టీయే మొత్తం తెలంగాణలో కోరుతున్న సందర్భంగా కాంగ్రెస్ పార్టీలో ఉన్న లీడర్స్ అందరూ కూడా మరి ఈ క్రమశిక్షణకు లోబడి మీకు కావాల్సిన సమస్యలు ఏమన్నా ఉంటే పార్టీ ఆఫీసులు అక్కడ డీసీసీ అధ్యక్షుల దగ్గర, లేకపోతే పిసిసి అధ్యక్షుల దగ్గర, లేకపోతే సీఎం దగ్గర, లేకపోతే ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ గారి దగ్గర కూడా మాట్లాడుకోవచ్చు. అంతేగాని ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియాకు పోయి మాట్లాడటం వల్ల మీరు ఎవరి మీద అయితే మాట్లాడుతున్నారో వారికి నష్టం జరగాలని మీరు అనుకుంటున్నారు. కానీ వారికి కాదు నష్టం జరిగేది కాంగ్రెస్ పార్టీకి. అందులో భాగంగా ఉన్న మీకు కూడా నష్టం జరిగింది, మాకు కూడా నష్టం జరిగింది. అందువల్ల ఆ రకంగా ఎవరు మాట్లాడొద్దని అందరికీ విజ్ఞప్తి చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ పైన, ముఖ్యంగా సీఎం పైన విమర్శించడం జరిగింది. ఎన్నికల బై ఎలక్షన్ రమ్మంటున్నారు. కేటీఆర్ గారు తాను దొవ్వుకున్న గుంటలో తానే పడ్డాడు. కేటీఆర్, హరీష్ రావు ఇవాళ శ్రీరంగ నీతులు చెప్తున్నారు. రాజకీయ పార్టీ నాయకులు వాళ్ళు, మేము సన్యాసుల పార్టీ నాయకులు, మేము కూడా రాజకీయ పార్టీ నాయకులు. మీరే కదా మా దగ్గర ఉన్నటువంటి 12, 14, 15 మంది ఎమ్మెల్యేలని కాంగ్రెస్ పార్టీలో గెలిచిన వాళ్ళని మీకు అవసరం లేకపోయినా కాంగ్రెస్ పార్టీ లీడర్ ఆఫ్ అపోజిషన్గా షెడ్యూల్ కాస్ట్ పర్సన్ మల్లు భట్టి కుమార్ గారు ఉంటే ఆయనకు ఆ నెంబర్ లేకుండా చేసి ప్రతిపక్ష పార్టీలో క్యాబినెట్ హోదా లేకుండా చేయటమే కాకుండా మరి వీళ్ళందరినీ మీ పార్టీలో తీసుకొని మొత్తం ఎన్నికలు అయిపోయినాక దాని మీద ఏమైనా నిర్ణయం తీయలేదు. ఆ రోజు స్పీకర్ గారు మరి ఎంతోమంది
పోయి అడిగినా కూడా నిర్ణయం చేయలేదు కదా, అది మర్చిపోయారా కేటీఆర్ గారు? ఎవరికి ఏం చెప్తున్నారు, మీరు ఏం చేస్తారనేది ఒక్కసారి చూసుకోండి. మీరు అంతర్గతంగా మీ పార్టీలో మీ నాన్న కేసీఆర్ గారు, మీ బావ హరీష్ రావు గారు, మీ చెల్లె కవిత గారు అందరు కలిసి పార్టీలో కాంగ్రెస్ పార్టీని ఏం చేశారు, ఇతర పార్టీ వాళ్ళని ఏం చేశారు, ఇవాళ జరుగుతున్న దాన్ని మీరేదో చెప్తున్నారు. ఇవాళ ఒక్క మాట చూస్తారా పేపర్లో వచ్చింది, వాళ్ళందరూ చెప్తున్నారు ఎమ్మెల్యేలు, నేను చెప్పిన ఎమ్మెల్యేలు మేమే పార్టీ మారలేదని చెప్తున్నారు. ఎప్పుడైనా ఒక స్పీకర్ నిర్ణయం తీసుకోవాలంటే ఆ ఎమ్మెల్యేని మీరు అడుగుతారు, మీరు పార్టీ మారారా మారలేదా? మేము మారలేదని చెప్తే మీరు మారారని నిర్ణయం ప్రకటిస్తాడా స్పీకరు? మీరు చెప్పినట్టు చేస్తే మరి మేమెందుకు? ఇంకా మా పార్టీ మాకు సిద్ధాంతం, మా ప్రభుత్వాన్ని నడపడం తెలుసు, మా పార్టీని నడుపుకోవడం కూడా తెలుసు. ఇంకోటి మళ్ళీ మీటింగ్ ఇప్పుడు వారం 10 రోజుల తర్వాత ఆ రిప్లైస్ వచ్చిన తర్వాత దాని మీద మీటింగ్. ఏంటి పాత ఏమైనా ఉన్నాయంటారా? నా దృష్టిలోకి వస్తే పాత కొత్త తేడా లేదు, అన్నిటి మీద చర్యలు తీసుకుంటాం. రాజగోపాల్ రెడ్డి మాట్లాడిన అంశాలు క్రమశిక్షణ రైటింగ్ రావా? మీరు నేను చెప్పింది మొత్తం వెళ్ళలేదు, నేను అది దాని మీద క్రమశిక్షణ దాటాడా లేదా అని చెప్పలేదు, కానీ ఒక జనరల్ ఇష్యూ చెప్పాను. గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి కాకుండా ఏ స్థాయి నాయకులైనా పార్టీకి నష్టం జరిగే విధంగా మాట్లాడొద్దని చెప్పాను, నెంబర్ 1. నెంబర్ 2, ఆ ఇష్యూ మా దగ్గర రాలేదని చెప్పాను. ఆ ఇష్యూ మీద మీరు మంచిదా చెడ్డదా అని అడిగితే అది వేరే సంగతి, ఎవరు మాట్లాడినా మంచిది. సార్ అడిగాడు, ఇప్పుడు మీకెళ్ళి చూస్తుంటారు సార్. ఒక్కటి ఓకేనా? దయచేసి మీడియా మిత్రులు కానీ ప్రెస్ వాళ్ళు కానీ క్రమశిక్షణ కమిటీని వరంగల్ ఇష్యూ ఏదైనా ఉంటే ఆ DCC ప్రెసిడెంట్, PCC అధ్యక్షుడు, CM వారితో మాట్లాడేది. ఆ క్రమశిక్షణ